సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. భారతీయ సంప్రదాయంలో ప్రతి స్త్రీ మాంగళ్యానికి, ముత్తైదు భాగ్యాలకి, భర్త ప్రేమానురాగాల కోసం, చక్కని ఆనంద జీవనం కోసం పెళ్లికి ముందు గౌరీ పూజ చేస్తుంటారు. అదొక వేడుకగా జరుపుకుంటారు. కానీ జగన్మాత అయిన ఆ తల్లిని వేడుకోవటం, పూజించటంలోని ఆంతర్యం ఏమిటితో తెలుసుకొని చేస్తే మరెంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే అదృష్టం కలుగుతుంది. ఈరోజు గౌరీ పూజ గొప్పతనం గురించి, శివపార్వతుల లీలలు ఏ విధంగా లోకోపకారానికి దోహదపడతాయో శివ మహాపురాణంలోని ఈ గాథ వింటే అర్థమవుతుంది. ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులిరువురు మందర పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతం ఒక జీవ స్వరూపమును పొంది సేవిస్తుంది. పార్వతీదేవి నలుపు రంగులో ఉంటుంది. పరమశివుని చెల్లెలుగా సరస్వతీదేవి సంభావించబడుతుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన వాహనమైన వృషభం తెల్లగా ఉంటుంది. ఆయన ఉండే పర్వతం తెల్లగా ఉంటుంది. వేసుకునే పుర్రెల మాల తెలుపు, ఒంటికి రాసుకునే విభూతి తెలుపు. తెల్లటి శంకరుడు జ్ఞానప్రదాత అయి ఉంటాడు. ఇంత తెల్లటి శంకరుడి ప్రక్కన నల్లగా ఉన్న అమ్మవారు కూర్చుంది. యథార్థమునకు శివపార్వతులిరువురో కూడా వారి రూపురేఖలకు సంబంధించిన భావములేవీ లేవు. అయినా పార్వతీదేవి వంక చూసి కాళీ అని పిలిచారు. ఆ పిలుపు పూర్వం పిలిచినట్లు లేదు. అంటే నల్లనిది అని అర్థం. కాళీ అన్న పిలుపు కొద్దిగా ఏదో ఎత్తి పొడిచినట్లుగా ఓ నల్లపిల్ల అని పిలిచినట్లు అనిపించింది. వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయి కన్నుల వెంట బాష్పధారలు కారుతుండగా అమ్మవారు క్రిందికి దిగి లోకమునందు ఎన్ని సుఖములైనా ఉండవచ్చు, ఎన్ని భోగములైనా ఉండవచ్చు, కానీ భర్తకు ప్రీతి చేయలేని సౌందర్యం ఈ శరీరమునందు లేనప్పుడు ఒక కాంత అటువంటి శరీరమును పొంది ఉండటంలో ఎంతో బాధపడుతుంది. నేను కైలాసంలో ఉన్న, మణిద్వీపంలో ఉన్న, నన్ను ఎంతమంది సేవిస్తున్నా మా వారు మాత్రం నన్ను కాళీ అని పిలుస్తారు. ఇటువంటి భావన నాకు కలగగానే ఈ శరీరం మీద ఏవగింపు కలుగుతుంది అన్నది. అన్ని కారణముల చేత ఆవిడ భర్త ప్రీతిని కోరుకుంటుంది. తాను ఏది చేసినా భర్త ప్రీతి కొరకే చేస్తుంది. ఇది మహాపతివ్రత లక్షణము. అందుకే శంకరాచార్యులంతటి వారు సౌందర్య లహరి ప్రారంభం చేస్తే శివ శక్త యుక్తో అని ప్రారంభించారు. ఆయన పేరు ఎత్తకుండా మొదలెడితే అమ్మవారు ముఖం చిట్లించుకుంటుందని ప్రాజ్ఞులు మహానుభావులు అయిన ఆదిశంకరులకు తెలుసు కనుక భర్త పేరుతోనే మొదలుపెట్టారు. ఆయన పేరు చెప్తే ఆవిడకు సంతోషం. నువ్వు ఈ శరీరమును చూసి ప్రీతిని పొందటం లేదు. అటువంటప్పుడు ఈ శరీరంతో నేను ఉండాలని అనుకోవడం లేదు. ఈ నల్లటి శరీరమును వదిలిపెట్టేస్తాను. నీకు ప్రీతిని కలిగించే శరీరముతో వస్తాను. దేవా, నన్ను అనుగ్రహించండి అన్నది. ఈ మాటకు శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి, పార్వతి, నా మనస్సు నీకు తెలియదా? నీ యందు నాకెప్పుడు అటువంటి భావన లేదు. ఒకవేళ నేను పరాచికానికి అన్న మాట నీకు అంత కష్టపెట్టి ఉన్నట్లయితే, ఇంతటి నిర్ణయం తీసుకున్నట్లయితే నేను నీ పాదముల మీద వ్రాలి నీ సేవ చేస్తాను. నువ్వు ఇంత తొందరగా నిర్ణయము తీసుకోవద్దు అన్నాడు. ఈ సంఘటన అంతఃపురంలో జరిగింది. ఎవరికీ తెలియని విషయం. ఈ విషయం లోకానికంతటికీ తెలుస్తుంది. పరమశివుని మాటలను విన్న ఆవిడ లేదు. నేను మీ మనస్సును చూరగొనలేకపోయినప్పుడు నేను అలా ఉండడాన్ని ఇష్టపడను. నేను ఇంకా ఈ నల్లని శరీరంతో ఉండను అని శరీరమును వదిలిపెట్టేసింది. మరలా ఆవిడ హిమవంతుని కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసి పరమశివుడికి ఇల్లాలయ్యింది. మళ్ళీ ఇంకొకసారి ఆవిడ తపస్సుకు బయలుదేరింది. ఆకాశగంగలో స్నానం చేసి తపస్సుకు అనుకూలమైన వస్త్రములను ధరించింది. ఎవరు ఈ మాట అన్నాడో ఆయనకు ప్రీతి కలిగిన రంగును నేను పొందుతాను అని నియమితమైన సంకల్పం చేసి తపస్సు చేయటం ప్రారంభించింది. ఆమెను తిందామని ఒక పులి వచ్చింది. ఆమెను చూడగానే
దుష్టగుణము కలిగిన పులి సాత్విక ప్రవృత్తిని పొంది అలా నిలిచిపోయింది. తిందామన్న కోరికతో వచ్చి నిలబడిన వస్తువుకు కూడా 3 రకములైన మలములు ఆవిడను చూసేసరికి ఎగిరిపోయాయి. అమ్మవారి పాదములకు ఉండే బొటనవేలి గోటి నుండి వస్తున్న కాంతిని చూస్తే పాపములు ఎగిరిపోతాయని వ్యాస మహర్షి అంటారు. అగ్నిహోత్రమును ముట్టుకుంటే కాల్చడం దాని ధర్మం. ఈశ్వర దర్శనం ఎలా చేసినా, అది ఏ దృష్టితో చేసినా తేరిపారి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేత ఆవిడ దానిలో ఉన్న 3 రకములైన మలములను తీసివేసింది. అది అదే పనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశం చుట్టూ తిరుగుతూ అమ్మవారి తపస్సును భంగం చేయటానికి ఏ ప్రాణిని లోపలికి రాకుండా కాపాడుతుంది. పిమ్మట శుంభనిశుంభులను సంహరించటానికి ఒక రూపమును ఇవ్వమని బ్రహ్మ అడిగాడు. ఆ తల్లి ఇప్పుడు రూపమును స్వీకరించాలి. బంగారు రంగులో ఉండే మొగలి పువ్వు ఎలా ఉంటుందో అలాంటి రంగుతో తెలుపు, ఎరుపు, పసుపు రంగులతో కూడిన రంగులోకి అమ్మవారు మారిపోయింది. గౌరవర్ణమును పొందింది కాబట్టి గౌరీ అని పిలిచారు. తన నల్లని శరీరమును పాము కుబుసమును విడిచినట్లు అమ్మవారు లీలామాత్రంగా శరీరమును విడిచింది. ఈ విధంగా విడిచిన నల్లని శరీరమునకు కౌశికి అనే పేరు వస్తుంది. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినది కాముని బాణముల వలన జరిగిన సృష్టి కాదు. అది లీలామాత్రంగా వీళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై ఆ తల్లిలోప మనస్సునందు కదిలితే అది సృష్టిగా పరిణమించింది. కనుక ఇప్పుడు కౌశికి అనే పేరుతో నల్లటి శరీరమును ఇచ్చి ఈవిడ వచ్చి శుంభనిశుంభులను సంహారం చేసిందని బ్రహ్మ కోర్కెను తీర్చింది. ఇప్పుడు ఈ కౌశికి వెళ్ళి శుంభనిశుంభుల సంహారం పూర్తి చేసింది. ఆ తరువాత అమ్మవారు వింధ్యవాసిని అయి వింధ్య పర్వతం మీద కూర్చుని ఉన్నది. ఆ సమయంలో బ్రహ్మ అమ్మవారికి కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహమును ఆవిడకి వాహనంగా బహూకరించాడు. సింహవాహన అనే పేరుతో, వింధ్యవాసిని అనే పేరుతో ఆ కౌశికి అందరినీ రక్షించడం కోసమని ఆ వింధ్య పర్వతం మీద వేంచేసి ఉన్నది. ఈ గౌరి వ్యాఘ్రమును కూడా వెంట పెట్టుకొని పరమశివుడు ఉన్న మందర పర్వతం మీదకు వెళ్ళింది. ఆమెను చూసి పరమశివుడు ఎంతో సంతోషించాడు. పార్వతి, నేను ఆనాడు ఈ మాట ఎందుకన్నానో దానిలో గల రహస్యం ఈనాడు నీకు అర్థమయ్యింది. ఈ శరీరమును విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి. నువ్వు నాకు ప్రీతి కలగడం కోసమని అటువంటి శరీరంతో వచ్చి పక్కన కూర్చోవటం చేత లోకమునకు ఒక కొత్త మర్యాద ఏర్పడాలి. నీవు వాక్యము, విద్య, నేను ఆ విద్య చేత ప్రతిపాదింపబడే జ్ఞానమును, విద్య జ్ఞానమును ఈ రెండు ఎలా విడివడివి ఉండవో అలా నీవు నేను ఎల్లప్పుడూ కలిసే ఉంటాము. నీవు సోమాత్మకంగా ఉంటావు, నేను అగ్నిస్వరూపంగా ఉంటాను. ఊర్ధముఖ ప్రయాణం నాది, నీవు క్రిందికి వెడతావు. నేనే ఈ సృష్టినంతటిని లయకారకుడనై కేవలము బూదిగా మార్చి ఉంచినప్పుడు నీ అనుగ్రహ ప్రవేశం చేత మరలా సృష్టి పునఃసృష్టి జరుగుతున్నది. ఈ సమస్తము మన మెరువురమై ఉన్నాము. ఇక మనం విడివడినది ఎప్పుడు? అటువంటిది నీవు నా మీద కోపపడి దూరంగా వెళ్ళినట్లుగా కనపడటం ఒక అద్భుతం. లోకరక్షణ కోసమని ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాము. మనం చేసిన ఈ లీల వృథాగా పోదు. రాబోవు కాలంలో లోకమునకు రక్షణ హేతువు అవుతుంది అన్నాడు. ఆ లోక రక్షణ హేతువైన విషయమును గూర్చి తెలుసుకోవాలి. ఆంధ్రదేశమునందు, తమిళ దేశమునందు ఒక అలవాటు ఉన్నది. మనం పెళ్లి చేస్తే ఆడపిల్ల ముందుగా గౌరీ పూజ చెయ్యాలి. గౌరీ పూజ చేయటం వెనకాల ఒక రహస్యం ఉన్నది. అన్నీ అమ్మవారి స్వరూపములే. పరమేశ్వరునికి ఇల్లాలిగా ఉండటం చాలా కష్టం. ఎప్పుడు ఆయన మనస్సుకు ప్రీతిగా ప్రవర్తించాలి. ఏ చెరుకు విల్లు పట్టుకొని
బాణములు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకొని ఏమీ మాట్లాడకుండా కూర్చున్న వాడిని మన కోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది. అటు ఈ సృష్టినంతటిని చేసి మరలా ఆవిడ అనుగ్రహంతో లోకమంతటిని ఆయనలో కలుపుతుంది. ఏకకాలంలో ఈ పనులన్నిటినీ అమ్మవారు చేస్తుంది. నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలు అవడం కోసమని పీటల మీదకి వెడుతున్నప్పుడు ఆమెకు కూడా సర్వకాలముల యందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానమును కనుక ఆమె యందు అటువంటి బలం రావాలని ఆమె చేత సన్నికళ్ళు తొక్కిస్తారు. పెళ్లి పీటల మీద కూర్చునే ముందు పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారు. ఆ సందర్భంలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెకు సన్నికలు ఎలా ఉందో అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనసుతో పెట్టుకోవాలి. అత్తవారింటికి వెళ్ళగానే అత్త మీద, మామ మీద, మరిది మీద, ఆడపడుచుల మీద భర్తకు వేరొక రకమైన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెండు చెయ్యకు అని బోధ చేస్తారు. వధువు నా భర్తను అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త సంతోషము పొందేట్లుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి. ఏది చేస్తున్నా అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా, నన్ను అంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్లుగా భర్త మనస్సు గెలుచుకోగల స్థితిని నాకు కల్పించు. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందెదనుగాక. నువ్వు ఎలా పెద్దింటమ్మవై ఉండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు అని పెళ్లి కూతురు గౌరీ తపస్సు చేస్తుంది. మన హర్షధర్మం అంత గొప్పది. మన జాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంది. అలా ఉండాలి, లోహితాస్యుని వంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలుగా వెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని మనం గౌరీ పూజ చేస్తాము. వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. అమ్మవారు పులిని కూడా మందర పర్వతము దగ్గరకు తీసుకువెళ్ళింది. దానిని పరమశివునకు చూపించి ఇది నాతో పాటు వచ్చింది, తన స్వభావమును మార్చుకుంది, దీనికి కూడా నందీశ్వరునితో సమానంగా నా అంతఃపురమునందు రక్షణ భారము వహించే అదృష్టమును ఇవ్వండి అంటే శంకరుడు తప్పకుండా పార్వతి అని వెండి బెత్తమును ఒక మంచి ఖడ్గమును ఇచ్చి ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటి ముందు నందీశ్వరుని కన్నా కొద్ది స్థాయిలో సోమనంది అనే పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమద గణములలో ఒకటిగా ఇచ్చాడు. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయ్యింది. సోమనంది మనకి నవనందులలో ఒకటిగా కనపడుతుంది. ఈ సోమనంది వృత్తాంతం, ఈ గౌరీ వృత్తాంతం, కౌశికీ వృత్తాంతం, రాక్షస సంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి అనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపు కుంకుమలతో 10 కాలముల పాటు ఉండి లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకులు. అమ్మవారి అనుగ్రహంతో అటువంటి స్థితిని మనం పొందెదముగాక. వందే పార్వతి పరమేశ్వరు. నమస్కారం.